మాత్రే నమః. అందరికీ నమస్కారం. మీరెలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఇంతకీ ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే చాలామంది అడుగుతున్నారు. "అక్క వీడియోస్ రావట్లేదు. ఏంటి పూజలు చేయట్లేదా?" అంటే, అమ్మ పూజలు మానేస్తామా అండి? లేదు అస్సలు మానలేదండి. నిత్య దీపారాధన నిత్యంగా జరుగుతూనే ఉంది. కానీ ఈ మధ్య దాదాపు ఒక నెల పైన అయిపోయింది. నేనెందుకు వీడియోస్ పెట్టలేదనే దానికి కారణం మీకు చెప్తాను. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని అడ్డంకులు వస్తాయి. కానీ వాటిని తప్పించుకునేడానికి స్ ఉండదు. సో, అవి జరగాల్సింది జరుగుతూనే ఉంటాయి. ఇంతకీ ఆ కారణం ఏంటంటే, లలితాంబ నవరాత్రులు మొదలైనప్పటి నుంచి అప్పటినుంచి నేను వీడియోస్ అనేది పెట్టలేదండి. ఈసారి లలితమ్మ నవరాత్రులు కూడా నేను చేసుకోలేదు. నాకిష్టమైన బంగారు తల్లి నవరాత్రులు చేసుకోలేదండి. కొంచెం మనసంతా చిన్నబోయింది. కానీ సరే పర్లేదులే అమ్మ నాకు ఈ విధంగా ఇలా చేయాలని ఇచ్చిందేమో, అందుకే నేను చేయకుండా అయ్యానేమో అనుకున్నాను. నిజానికి చెప్పాలంటే మా పాప పెద్దగయింది. ఇంకా ఆ 11 రోజులు పూజ చేయకూడదు గదండీ! అందుకే ఇంక పాప ఫంక్షను అన్నీ అయ్యేసరికి నాకు 11 రోజులు అంటే నవరాత్రులు అయిపోయేది వరకు నాకు టైం పట్టిందనమాట. ఇంక పాప ఫంక్షన్ అంటే మీకు తెలిసిందే. అది పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా హడావిడి అప్పటినుంచి నేను వీడియోస్ అనేది పెట్టలేదండి. దాని తర్వాత ఇంకా లలితమ్మ పూజలు కూడా చేసుకోలేదు కదా! నవరాత్రులు చేయలేదు కదా! ఇంకా అనేసి ఒక 5 వారాలు అమ్మకి మొక్కుకొని, ఒక 5 వారాలు తల్లి నీకు చేసుకుంటానని చెప్పి, ఇంకా 5 వారాల నుంచి లలితమ్మ పూజ చేసుకుంటున్నానండి. ఇప్పటికి 2 వారాలయినాయి. దాని తర్వాత అయినా వీడియోస్ పెడదామని అనుకున్నానండి. ఇంతలో మా మామయ్య గారికి కొంచెం ఒంట్లో బాలేదు. ఇంకా పెద్దవాళ్ళు కదండీ! మా మామయ్య వయసు కూడా 72 అలా ఉంటారనమాట. చాలా పెద్దవారు. ఇంకా ఆయన చాలా హెల్తీగుంటారు యాక్చువల్‌గా. అసలు నిజం చెప్పాలంటే మాకంటే చాలా హెల్తీగుంటారు. ఆయన సెల్ఫ్‌గా యోగా, ఆసనాలు ఇప్పటి వరకు ఎప్పుడు ఒక్కసారి కూడా హాస్పిటల్‌కెళ్ళలేదండి. ఆయనకి ఏ షుగరు, బీపీ ఇలాంటివి ఏమీ లేదు. చాలా హెల్తీ పర్సన్. సడెన్‌గా ఉన్నట్టుండి ఎందుకో పాప ఫంక్షన్ అయిపోయిన వెంటనే కాలు బాగా వాసేసింది. వాసినాక ఎందుకిలా అయింది? ఏంటి కాలు పట్టుకుందేమో అని మేము కొంచెం అంటే కాలు పట్టుకుంటే కూడా నరం పట్టుకుంటే కూడా కాలు బాగా వాస్తదంటారు కదా! అలా అయిందేమో అనుకున్నాం. కానీ డాక్టర్ దగ్గరికెళ్లి చెకప్ చేయించామండి. చేయిస్తే బ్లడ్ క్లాట్ అయిందని తెలిసింది. అది ఏజ్ ప్రకారంగా వస్తదని చెప్పారు. మరి అది ఎందుకొచ్చిందో మాకిప్పటికీ ఐడెంటిఫై చేయలేకపోయాము. కానీ డాక్టర్ చూసాక ఒక మెడిసిన్స్ అని ఒక 2 వీక్స్ మెడిసిన్స్ వాడండి అని ఒక 2 వారాలకు మెడిసిన్స్ ఇచ్చారు. దాని తర్వాత చూద్దాము ఎలా ఉంటుందో అన్నారు. ఇంకా ఆ టైంలో కొంచెం హడావిడిగా ఇంకా అంతా టెన్షన్ ఇంట్లో అంతా ఏంటో సడెన్‌గా ఇలా జరిగిపోయిందని అందరం కొంచెం టెన్షన్‌లో, బాధలో ఉండే అన్నమాట. ఇంకా ఆ టైంలో పెట్టలేం కదండీ వీడియోసు. నేను దీపం పెట్టుకునేదాన్ని, అలా పరిగెత్తేదాన్ని. ఇంకా అలా 2, 3 వారాల వరకు అదే సరిపోయిందన్నమాట మాకు. దాని తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరెళ్లి సజెషన్ తీసుకుంటే డాక్టర్ అన్నారు అది అంటే కరిగిపోతుంది బ్లడ్ క్లాట్స్ అన్నీ. పర్లేదు మెడికేషన్ తోటే సెట్ అయిపోతారు. సర్జరీ అవసరం లేదు అన్నారు. ఇంక అప్పుడు మా ఇంట్లో అందరం ఊపిరి పీల్చుకున్నామండి. ఓకే. ఫైన్. ఇంకా ఔట్ ఆఫ్ డేంజర్ అనిపిచ్చింది. ఇంకా అప్పటినుంచి కొంచెం కూల్ అయిపోయాం. ఇంకా ఎక్కడి వాళ్ళు అక్కడ అయ్యి కొంచెం రిలాక్స్‌గా ఉన్నామనమాట. సో, అందుకే ఇన్ని రోజుల నుంచి వీడియోస్ అనేది నేను పెట్టలేదండి. ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా పెడతాను. సమయం కుదిరినప్పుడల్లా వీడియోస్ పెడతాను. అమ్మ ఈ విధంగా ఈ లలితమ్మ నవరాత్రులు ఇలా జరిగాయండి. అంటే ఈ విధంగా నాతో ఇలా ఆట ఆడిచ్చేసింది. మన కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కదండీ! అమ్మ మనకొక బంధాన్ని ఏర్పరిచినంక వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కదా! సో, అలా జరుగుతుంది కాబట్టి నేను వీడియోస్ అనేది పెట్టలేదు. ఈ విధంగా అయితే జరిగిందండి. నిత్య పూజనండి. నేను నిత్య పూజ ఈ విధంగానే సింపుల్‌గా చేసుకుంటాను. పెద్ద హడావిడిగా ఏం కూడా నిత్య పూజ చాలా సింపుల్‌గుంటది. ఎప్పుడన్నా అలంకరణ చేసినప్పుడు నేను వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తాను. ఫస్ట్ నుంచైనా నా పూజ ఎప్పుడైనా చాలా సింపుల్‌గుంటదండి. నేను అమ్మ దగ్గర ఎక్కువసేపు కూర్చుంటాను. ఈ అలంకరణలు అనేది నాకు పెద్దగా రావు. ఈ మధ్య యూట్యూబ్‌లో చూసే నేర్చుకోవడం ఇవన్నీ నేను. నాదైతే ఎక్కువ మటుకు అమ్మ దగ్గర కూర్చొని అమ్మ శ్లోకాలు చదువుకోవడం నాకిదే సరిపోతుంది. ఈ మధ్యే కొంచెం మైండ్ అనేది ఈ అలంకరణలకెళ్ళిపోయి కొంచెం మైండ్ అనేది డైవర్ట్ అయింది. కానీ కొన్ని అయితే ఈ జర్నీలో కొన్ని నేను బాగా నేర్చుకున్నానండి. మీకు నేనది నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీకు పెడతాను. నేనేం నేర్చుకున్నాను, ఈ యూట్యూబ్ పెట్టడం వల్ల గూడా నేనేం నేర్చుకున్నాను, ఏం ఎక్స్‌పీరియన్స్ అయినదని మీకు దాని గురించి మీకు ఒక వీడియో పెడతానండి.
నిత్య దీపం పెట్టుకొని కాస్త శివయ్యకి అభిషేకం చేసుకొని, అమ్మ నామాలు కాసేపు చదువుకుంటేనే ఇంకా ఆ రోజు కొంచెం నిమ్మలంగా ఉంటది. నేనేం ఎర్లీ మార్నింగ్స్ లేసైతే దీపం పెట్టనండి. నా దీపం చాలా మెల్లిగానే ఉంటుంది. దీపం పెట్టుకోవడం కూడా త్వరగా ఏం 5కి లేసైతే చేయలేనండి. స్లోగా సిట్యుయేషన్స్ తగ్గట్టుగా నేను వెళ్తానండి. ఇలానే చెయ్యాలి, ఇలానే కుదరాలంటే ఇప్పుడున్న కాలానికైతే నాకైతే అస్సలు కుదరదండి. తెలిసి నాలాంటి హౌస్ వైఫ్ చాలా మంది గూడా మార్నింగ్స్ అనేది ఎవరు పెట్టుకోలేరు. అంత ఎర్లీ మార్నింగ్ లేసి ఎందుకంటే శుభ్రం చేసుకొని, ఇంటి పనయ్యి, పిల్లలు వెళ్ళినంకనే నేను పెట్టుకుంటాను. నా పూజ అనేది అవుతుంది. ఇప్పుడున్న ఈ పరిగెత్తే ప్రపంచంలో పొద్దున్న లేసి చేస్తారు, చెయ్యాలి అని కొన్ని అంటారు. కానీ ఒకప్పుడు నిజంగా అంతే సమయం ఉండేది. అంటే అప్పుడు 7:00, 8:00కల్లా పడుకొని ఎర్లీ మార్నింగ్ 4:00 లేసి చేస్తారు. కానీ ఇప్పుడైతే నాకైతే కుదరదండి. నేనైతే ఇదే విధంగా చేసుకుంటాను. నాకు తెలిసి అందరు హౌస్ వైఫ్స్ కూడా ఇలానే చేస్తారని నేను అనుకుంటున్నాను. మోస్ట్‌లీ ఇలానే ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అనుకుంటున్నాను. సో, మనకమ్మ ఎలా కుదిరిస్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ప్రతిదాన్ని మూఢనమ్మకాల్లాగా పెట్టేసుకొని, అయ్యో! ఇలా అయిపోయిందా? యూట్యూబ్‌లో చూపించినంత మాత్రాన నేను ఇలానే చేయాలి. వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. మీకు మనసుకి ఎలా అనిపిస్తే అలా చేసుకోవాలండి అంతే. యూట్యూబ్‌లో చూసిన ప్రతి ఒక్కటి నమ్మకూడదండి. నేనైతే స్వయంగా మీకు చెప్తున్నాను. శ్రీ మాత్రే నమః. ఇంకా ఉంటానండి.